హలో ఎవరీవన్. ఎస్, క్రికెట్ మ్యాచ్లో భారత్ దెబ్బకి పాకిస్తాన్ కంటికి కనిపించకుండా వెళ్ళిపోయిందనే చెప్పాలి. సో దీంతో ఒక్కసారి ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. నమస్తే జికి. నమస్కారం సార్. ఎస్, భారత్ దెబ్బకి పాకిస్తాన్ నిజంగా తోక ముడిచిందంటే ఏమంటారు? తోక ముడిచింది, కానీ దీని మీద చాలా భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది అటువంటి వెధవలు గల దేశంతో ఆడకపోవడమే మంచిది అనే అభిప్రాయం ఎక్కువ మంది నెటిజన్లు కూడా అదే షేర్ చేస్తున్నారు. మరోవైపు టికెట్లు, అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎన్నో క్రీడలు ఉన్నాయి. ఫుట్బాల్ నుంచి నాకు తెలిసి ఎక్కువ క్రేజీ ఉన్న గేమ్ ఫుట్బాల్. దాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షిస్తారట. తరువాత నాకు తెలిసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ క్రికెటే అనుకుంటా. సో అంత క్రేజీ మ్యాచ్ కూడా సగం టికెట్లు కూడా సేల్ అవ్వలేదట స్టేడియంలో. అదొక పెద్ద సెన్సేషన్. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా వీళ్ళతో మొన్న మ్యాచ్లకు కూడా అదేంటి ఆసియా కప్కో దేనికో ఈ పాకిస్తాన్లో ఆడలేదు కదా, మన కోసం కేవలం భారత్ కోసం దుబాయ్లో నిర్వహించారు అప్పుడు కూడా. సో ఇట్లా వీళ్ళ కోసం మనం అసలు మెట్టు దిగద్దు, కన్నెత్తి తిరిగి చూడొద్దు. వీళ్ళు వేస్ట్, ఎంత చేసినా వేస్ట్ వీళ్ళు. ఎందుకంటే మళ్ళీ రీసెంట్గా ఆ పాకిస్తాను జనరల్ ఎవడైతే ఉన్నాడో వాడు యుఎస్ వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా పేలాడు. తర్వాత ప్రధాని కూడా ఏదో అవాకులు చవాకులు మళ్ళీ రీసెంట్గా పేలాడు. సో అలాంటి వాళ్ళకి వేస్ట్, ఇంకా కుక్కతో ఒక వంకరే వాళ్ళు. కాబట్టి ఎవరు మ్యాచ్ ఆదరించద్దు, చూడొద్దు అనేది కూడా వెళ్ళాయి. బట్ చూశారు, కొంతమంది వేస్ట్ లేరా అని చెప్పి జస్ట్ స్కోర్ ఫాలో అయ్యారు. మొత్తానికి వాళ్ళు ఎన్నో వికెట్లకి 20 ఓవర్లు 127 ఎన్నో చేశారు. మన వాళ్ళు 15 ఓవర్లోనూ కొట్టేశారు. సరే కొట్టేశారు, అంత బాగుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు టాస్ వేసేటప్పుడు కూడా ఓకే హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ తీసుకుంటారు కదా, అలా ఇవ్వలేదు మన కెప్టెన్ సూర్యకుమార్ గారు. అంటే టాస్ నేను అబ్జర్వ్, అందులో కూడా అంటే న్యూస్లో వచ్చింది, నేను టాస్ వేయడం అది చూడలేదు. కానీ క్లైమాక్స్ లాస్ట్లో మాత్రం మ్యాచ్ విన్ అయిన తర్వాత అది విజువల్ చూశాను. మన వాళ్ళు ఎవరు బాగా ఆడారు హాయ్ అని చెప్పి షేక్ హ్యాండ్ తీసుకుంటూ 1 by 1 ఒక టీం ఇలా క్రాస్ అవుతుంది. అప్పుడు ఇవ్వలేదు. అయితే దీని మీద పాకిస్తాన్ సిటిజన్స్ భయంకరమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరిని? పాకిస్తాన్ టీంని. ఒకడైతే లండన్ నుంచి ఇక్కడ మ్యాచ్ చూడడానికి దుబాయ్ వచ్చాడంట. వచ్చి నేను ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చాను, ఇదే పాకిస్తాన్, ఇది ఇంకెందుకు ఇండియాతో మీరు ఎప్పుడు ఆడకండి, ఆడినా ఓడిపోతారు, దాని బదులు ఇండియాకి గ్రేట్ అని చెప్పేసి మీరు మ్యాచ్ వాళ్ళకే ఇచ్చేసేయండి అని అంటాడు ఒకడు. అలాగా రకరకాలుగా అసలు ఇండియా వాళ్ళ దాన్ని ఏమంటారు వల్గర్గానే చెప్పాడు. ఇంకొకడైతే అది చేసినా మీరు ఇండియాతో గెలవలేరు, మీకెందుకు పౌరుషాలు అంటాడు. అంటే పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ టీం తిట్టుకుంటున్నారు. సో ఇంత దారుణంగా ట్రోల్స్ అవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కి నిజంగా అంత అవమానకరం. చాలా వాళ్ళకి సిగ్గు లజ్జాలు ఉండవు కానీ చాలా అవమానకరం. మరోవైపు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళకి కరచాలం ఎప్పుడే షేక్ హ్యాండ్ అయితే ఇవ్వలేదో ఇది చాలా అవమానకరంగా ఉంది మాకు అని ఫీల్ అవుతున్నారు. అవుతూనే బయటికి అలా చెప్పకుండా పైక్రాఫ్ ఎవడో ఉన్నాడు, రెఫరీ అంపైర్ సంథింగ్, వాడు ఏం చేశాడంటే సైజ్ చేశాడంట, మీరు వాళ్ళకి ఏం షేక్ హ్యాండ్ ఇవ్వకండి ఇండియన్స్ అని. సో షేక్ హ్యాండ్ ఇవ్వదు కాబట్టి ఇండియన్స్ ఇవ్వలేదు, ఆ వాడు అలా చెప్పబట్టి వీళ్ళు ఇవ్వలేదు. సో మాకు ఇంత అవమానం జరిగింది, మేము మ్యాచ్ టోర్నమెంట్ నుంచే పక్క తప్పుకుంటాం అన్నట్టుగా వాడి మీద పెట్టేసి వీళ్ళు తప్పుకుంటారు. అసలు హిస్టరీలో ఎప్పుడన్నా ఉందా భారత్ మీద గెలిచినట్టు? అసలు పాకిస్తాన్ ఉన్నాయి గెలిచినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసి మ్యాక్సిమం 2-3 అంటే పాకిస్తాన్ 2 మ్యాచ్లు గెలిస్తే మనం 3 మ్యాచ్లు గెలిచిన సందర్భాలు ఉండేవి. తర్వాత ఇండియానే ఎక్కువగా, ఇప్పుడు ప్రతిసారి ఇండియానే గెలుస్తుంది. ఇంకో పెద్ద రికార్డ్ ఏంటంటే వరల్డ్ కప్లో ఇంతవరకు వరల్డ్ కప్ ఏ టోర్నమెంట్ తీసుకున్నా ఇండియా మీద పాకిస్తాన్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు వరల్డ్ కప్ మొత్తం మీద. ఇప్పటివరకు ఎన్ని వరల్డ్ కప్లు అయ్యాయో వాటన్నిటి, ఇది నాకు తెలిసి 77 ఫస్ట్ వెస్టిండీస్ ఎప్పుడో తీసుకుంది, 77 74 అనుకుంటా. వెస్టిండీస్ వరుసగా 2 కప్పులు గెలుచుకుంది, 3వసారి ఇండియా గెలుచుకుంది వరల్డ్ కప్. అలాగా అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఇండియా మీద పాకిస్తాన్ గెలిచిన సందర్భాలు ఆ రికార్డు ఇప్పటికీ ఉంది. బయట కూడా కొన్ని, అంటే వాళ్ళు ఒక 60-70 మ్యాచ్లు గెలిస్తే మనం ఒక 150 మ్యాచ్ల వరకు గెలిచాం. వాళ్ళు గెలిచినవి ఉన్నాయి, కాదనట్లేదు. సో కానీ ఎన్నిసార్లు దాయాల దేశం పోన్లే మరలా. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే ఏంటి, స్పోర్టివ్నెస్ గా తీసుకుంటాం కాబట్టి దేశాల మధ్య సఖ్యత కోసం
ఆ స్పోర్టివ్నెస్ డెవలప్ చేయడం కోసం గేమ్స్ పెడతారు, స్పోర్ట్స్ పెడతారు. వరల్డ్ కప్లు కానీ, హాకీలు కానీ, ఫుట్బాల్ కానీ, టెన్నిస్ లేదంటే ఇంకేదో ఎంత చేసినా మీరు మారట్లేదే. అమాయక ప్రజలను చంపేస్తున్నారే, చిన్న పిల్లల్ని ఆడవాళ్ళ నుంచి ఊచకోతకు వస్తున్నారే. మీకేముంది కామన్ సెన్స్? ఏమంటే ప్రభుత్వం ప్రజలే ప్రభుత్వం. మీ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి మీరు అలాంటి వెధవల్ని ఎన్నుకుంటున్నారు మీరు అక్కడ కదా. సో కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా టైట్ చేయడం, అవాయిడ్ చేయడమే మంచిది. సో అందరూ అదే చెప్తున్నారు. ఈవెన్ ఇవాళ మన హైదరాబాద్ ఎంపీ అయిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆపరేషన్ సింధూర్లో 26 మందిని ఊచకోతకు వస్తే అటువంటి వాళ్ళతో మళ్ళీ మీరు క్రికెట్ ఎలాగ ఆడుతారని చెప్పి ఇండియాని ప్రశ్నించాడు ఆయన, అసదుద్దీన్ ఓవైసీ. ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ కూడా వచ్చింది. కరెక్టే కదా. అంటే సగటు ప్రేక్షకుడు వద్దు అని అంటున్నాడు. కొంతమంది గేమ్స్ ని రాజకీయాల్ని లింక్ పెట్టొద్దు. అక్కడ ఇంకా రాజకీయాలే ఉంది సార్. నిజంగా ఇండియా మళ్ళీ పాకిస్తాన్ ఆడడాన్ని అసలు ఎలా చూస్తారు నిజంగా? అదే అంటున్నానండి, స్పోర్టివ్ గా తీసుకొని గేమ్ లాగా చూడాలి. కానీ ఎన్నిసార్లు చేసినా మనం 100 సార్లు పువ్వుతో గుచ్చినా వాళ్ళు 101సారి కూడా ముళ్ళుతోనే గుచ్చుతున్నారు. ఇంతమంది చనిపోయి మొన్న అంత గొడవ అయింది, యుద్ధాలు కూడా జరిగాయి, అయినప్పటికీ కూడా అసలు వాళ్ళ దగ్గర అంత కాంప్రమైజ్ అవ్వటానికి అసలు ఏంటి అంటే, ఇప్పుడు ఎంత గేమ్ లాగా ఐసీసీ ఉంటుందండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. వాళ్ళు కొన్ని రకాల కప్స్ కి ఇప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారం నిర్వహిస్తారు. ఇప్పుడు ఆసియా కప్పు లేదా షార్జా కప్పు లేదా ఇంకేదో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఆనవాయితీగా మొదటి నుంచి వచ్చేటప్పుడు, లేదంటే సెంట్రల్ ఏషియా కప్పు లేదంటే సౌత్ ఏషియా కప్పు అని పెట్టినప్పుడు ఓన్లీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 4 దేశాలకే పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు. అది మొదటి నుంచి ఉండేది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయా సమాఖ్యలకు కూడా డబ్బులు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఐసీసీ కూడా డబ్బులు వస్తాయి, మన బీసీసీ కూడా డబ్బులు వస్తాయి, ప్రేక్షకుల ద్వారా, యాడ్స్ ద్వారా, దేని ద్వారా. సో అలా వచ్చినప్పుడు దాన్ని ఇంకో క్రికెట్ డెవలప్ చేయడానికి, దేశాన్ని డెవలప్. ఇప్పుడు పాకిస్తాన్ చాలా దీనంమైన పరిస్థితిలో ఉంది. అందరూ చెప్పేదే గుప్పిడు గోధుమ పిండి కోసం చాలా ఇక్కట్లు పడుతున్నారని. సో ఇలా ఆడేటప్పుడు వాళ్ళ దేశానికి కొంత మనీ వస్తుంది అంతేనా, యాడ్స్ రూపంలో. ఆ దేశంలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఆ దేశానికి సంబంధించిన యాడ్స్ కొన్ని వస్తాయి, అప్పుడు డబ్బులు వస్తాయి కదా, బోర్డుకి కూడా డబ్బులు వస్తాయి కదా. బట్ ఆ బోర్డుకి వచ్చిన ఎవరు ఏం చేస్తున్నారు, పెద్ద పై వాళ్ళు, ఈ మిలిటరీ వాళ్ళు, పై ఆఫీసర్లే తినేస్తున్నారు. కింద స్థాయి ఆవిడకి అభివృద్ధి చేయట్లేదు. మంచి చదువు, మంచి విద్య, మంచి సంస్కారం నేర్పిస్తే వాడు అప్పుడు టెర్రరిజం వీటి వైపు వెళ్ళడు కదా, ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళు అలా తయారవుతున్నారు. మరి నీకు రోటీ పెడతాం రారా అంటే వాడు గన్న పట్టుకుంటున్నాడు 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి. ఎన్నిసార్లు మీకు ఆ జిహాద్ ట్రైనింగ్లు చూడలేదు మనం విజువల్స్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళతో ఆడకపోవడమే బెటర్ అనే అభిప్రాయం ఉన్నారు. బట్ మరి ఇది ఆ రెఫరీ మీద పైక్రాఫ్ అనే రెఫరీ మీద చూపించి పాకిస్తాన్ తప్పుకోవడం చూస్తుంది, ఈ అవమానాన్ని భరించలేక. మరి వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండవు కాబట్టి మళ్ళీ కంటిన్యూ అవుతారేమో సిగ్గు లేకుండా చూడాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.